వారసుడు వచ్చాడండి. బాహుబలి రాజు వారసుడు సలార్ రాజు. మహదేపట్నం వాసులకి నమస్కారం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి కోడి పందాలకి మన ఊర్లో పరిసిద్ధమైంది. ఈసారి మన సలారుడు కూడా గెలిచేస్తాడు. ఆ తర్వాత మీరు ఎమ్మెల్యే అయిపోతారు. ఇంకా మన సలార్ రాజు. సలార్ రాజు కనపడట్లేదా? నా సలార్ రాజు దొరికే వరకు ఈ కోడి పందాలు ఆపండి. న్యూ జాయినింగ్ మా ఎస్ఐ గారు కూడా సొటారు. నీకేమైనా చుట్టమా? చట్టం ఎవరికి చుట్టం కాదు సార్, కానీ రవి నాకు చుట్టం సార్. డ్యూటీలో ఉన్నంతసేపు మీరే నాకు సార్, డ్యూటీలో చేరడానికి మీరే నా ఇన్స్పిరేషన్ సార్. వాడేమో పర్స్ అంటున్నాడు, నువ్వేమో వ్యాలెట్ కొట్టేశాడు అంటున్నావు. ఇద్దర్లో ఎవరు నమ్మాలయ్యా? రవి ఇన్స్పిరేషన్ అన్నావు. ఇరిటేషన్ నువ్వు. వచ్చే కోడి పందాల టైంకి నా సలార్ రాజు గారు నా పక్కన ఉండాలి. సలార్ రాజును కొట్టేస్తే వచ్చే లాభం ఎవరికి? ఒకటి మహిపాల్ రెడ్డికి, ఇంకోటి సుధాకర్కి. పందాలు అయ్యేదాకా సలార్ రాజు దొరకకూడదు. నా పుంజుని గెలిపించుకుందామని చెప్పేసి గజపతి రాజు కోడిని నేను కొట్టేశానంటావా? కోడి పందాలు ఆపడం కోసం సలార్ రాజుని కిడ్నాప్ చేశాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ గురించి. ఏట్రా తాపీ మేస్త్రి పనులు కూడా మొదలెట్టారా? నా సలార్ రాజుని ఎతకమంటే ఒక ఇద్దరు తలకమాసిన ఎదవలు నాకు అంటగట్టు. ఏదైనా సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా? అందరూ రక్తం కక్కుంటారు, ఊరంతా రక్తం కక్కుంటారు. పొద్దున్నే నా పొలంలో ముగ్గురు వచ్చి చేతబడి చేస్తారండి. ఈ ఊరు కోసం ఏం చేశారు? రే మనం ఊరికి మంచి చేద్దాం అనుకున్నావురా. మా నాన్న నా హీరో, రేపు అందరికీ హీరో. ఇకెటొచ్చి మన సలార్ రాజు ఒకడే మిగిలాడు. తొందరగా ఎదిగి పట్టరండి. మా సలార్ రాజు నాతో ఏమన్నాడో తెలుసా అండి?